హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీకు ఎప్పుడు కూడా మీ మనసులో ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఎలా ఉండాలి అని అంటే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందా, జరగదా? ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తూ అవుతుంది అని అనుకోవడం, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లోనే అవ్వదేమో, ఇంక ఇలాగే ఉంటుందేమో, ఇంక వాళ్ళు రారేమో, అంటే మీ పర్సన్ గురించి మీరు ఒకవేళ మారాలి, మార్పు రావాలి, లేకపోతే వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీ నుంచి దూరం అయ్యారు. సో, ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఆలోచించినప్పుడు ఎప్పుడు కూడా ఆ థాట్స్‌లో మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో కన్‌ఫ్యూజన్ అనేది లేకుండా మీరు మైండ్‌ని ఒక ఏమంటారు? ఒక క్లారిటీతో ఉంచుకుంటే తప్పకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అర్థమైందండి? సో, ఈరోజు మీకు మీ పర్సన్‌కి ఉన్న బంధంలో మీ జీవితంలో ఏం జరుగుతుంది? ఏ విధంగా ఉంటుంది? అని తెలుసుకోవడానికి మీరు ఈ టారో రీడింగ్ ద్వారా మీ మీకు ఒక మంచి హీలింగ్ అనేది రావచ్చు. అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందా లేదా అన్న ఆశతో మీరు ఈ రీడింగ్ అనేది చూస్తున్నారు. కదండీ! సో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా గూడా మీ లైఫ్‌లో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకిప్పుడు టారో రీడింగ్ మీకు మీ పర్సన్‌కి ఉన్న రిలేషన్‌షిప్‌లో ఎలాంటి జీవితాన్ని మీరు చూడబోతున్నారనేది నేను చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దట్ ఏంటంటే మీకు నోటిఫికేషన్‌లో వెంటనే మనం ఏదైనా కొత్త వీడియో చేయగానే మీకొస్తుంది. అలాగే పర్సనల్ రీడింగ్ గూడా తీసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే అందరి ఎనర్జీస్ ఇక్కడ చూసే వాళ్ళది కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు రెజొనేటెడ్ ఆన్సర్స్ కంప్లీట్‌గా అయితే రావు. అది నేను ష్యూర్‌గా చెప్పగలను. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఏవైతే మేజర్‌గా మీరు ఫేస్ చేస్తున్నారో ప్రెజెంట్ దానికి ఫ్యూచర్‌లో వచ్చే సొల్యూషన్ ఆన్సర్స్ ఏవైతే ఉంటున్నాయో అందులో మీకు కొన్ని రెజొనేట్ అవుతాయి, కొన్ని రెజొనేట్ అవ్వవు. అది మీకు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి, మీ రిలేషన్‌షిప్‌లో ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి అది మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా? అసలు మీ రిలేషన్‌షిప్ కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతుందా? బ్రేకప్ అయిపోతుందా? ఇవన్నీ గూడా ఉంటాయి. ఓకేనా? సో, ఇదంతా కూడా ఏంటంటే అండి మీకు రిలేషన్‌షిప్పే కాదు, మీ జీవితంలో క్యారియర్‌కి సంబంధించి కానీ, రిలేషన్‌షిప్‌కి సంబంధించి కానీ, ఫైనాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మీరు ఏ విషయానికి సంబంధించైనా సరే, ఫ్యూచర్ రీడింగ్ తెలుసుకోవాలి, మీకేం జరుగుతుందో తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోండి. కింద నేను వాట్సాప్ నంబర్ కూడా ఇస్తున్నాను. సో, ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీకు మనసులో ఏదైతే క్వెషన్స్ ఉంటాయో వాటన్నిటికి కూడా యూనివర్స్ నుంచి అక్యురేట్ ఆన్సర్స్ కూడా ఖచ్చితంగా వస్తాయండి. ఓకేనా? సో, ఇప్పుడు మీకు మీ పర్సన్‌కున్న బంధంలో ఇప్పుడు కొద్దిమంది బ్లాక్ చేసి ఉంటారు మిమ్మల్ని. ఇంకొద్దిమంది నా దగ్గరున్నా సరే మేబీ మీతో సరైన బంధంలో లేరు. అంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఓకేనా? ఇలాంటివేవో జరుగుతున్నాయి కాబట్టి అసలు మీకు మీ పర్సన్‌కి మీరు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. మీ వ్యక్తితోని జీవితం బావుండాలి. మీ వ్యక్తిలో మార్పు రావాలి. సో, ఇవన్నీ కూడా మీరు కోరుకుంటున్నారు కదా! మరి ఎంతవరకు జెన్యూన్‌గా మీరు కోరుకున్నది జరుగుతుందా లేదా? ఇవన్నీ కూడా మనము చెక్ చేద్దామండి. ఫస్ట్ అసలు మీరు లేకుండా మీ పర్సన్ ఎలా ఉన్నారనేది చూద్దామండి. మీరిప్పుడు దగ్గర లేరు కదా! ఒకవేళ దగ్గరున్నా వాళ్ళ మనసులో మీరు లేరు అని మీరు అనుకుంటున్నారు. అయితే అసలు ఏంటి? వాళ్ళ మనసులో ఉన్నారా లేదా? నిజంగానే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా? అసలు మీరు లేకుండా, లేదంటే మీరు దగ్గరుండి గూడా మీతో రిలేషన్‌షిప్ బాగుండలేక అసలు వాళ్ళు ఎలా గడుపుతున్నారు వాళ్ళ జీవితం అనేది చూద్దామండి. ఓకేనా? మీరు మీ పర్సన్‌ని మనసులో తలుచుకోండి. ఇది జనరల్ రీడింగ్ గుర్తుపెట్టుకోండి. ఇది మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా సరే ఈ రీడింగ్‌ని రెజొనేట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో, మీకు రాశుల పరంగా గూడా చెప్తాను. ఫ్యూచర్ రీడింగ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుందనేది రాశుల పరంగా కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇష్టపడే పర్సన్ ప్రెజెంట్ ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారనేది చూద్దాం. ఓకే? సో, యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఏ విధంగా గడుస్తుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మనసులో ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారు, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో, చూద్దామండి. సో, మీ పర్సన్ ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది మనకి బాటమ్ ఆఫ్ ద డెక్. సో, మీ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కరెక్ట్గా చూద్దాం. సో, ఇక్కడ మనకి ద సన్ కార్డ్ వచ్చింది, అలాగే పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్. వావ్, ద డెవిల్ కార్డ్ వచ్చింది ఇక్కడ. అండ్ అలాగే ద చారియట్ కార్డ్. చూడండి, ఇక్కడ మీ వ్యక్తి చాలా ఎమోషనల్ పర్సన్.
మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, మీరు ఏ విధమైన పర్సన్‌ని మీ లైఫ్‌లోకి ఆహ్వానించారు, ఇష్టపడ్డారు. ఓకే. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ ఎమోషనల్ పర్సన్. అండ్ వాళ్ళు కూడా మీ బంధాన్ని కోరుకుంటున్నారు. ఓకేనండి. ఆలోచిస్తున్నారు మీ బంధం గురించి. అది కూడా ఇక్కడ చూసారా, ఈ లోటస్ అంటే ఏంటండి, ప్రేమకి, ఒక ప్యూర్ రిలేషన్‌షిప్‌కి గుర్తనమాట. సో, ఇక్కడ మీకు మీ వ్యక్తికి ఉన్న రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక ప్యూర్ రిలేషన్‌షిప్పేనండి. అంటే ప్రేమతో కూడిన రిలేషన్‌షిప్. ఇక్కడ ఎలాంటి మోసాలు ఇట్లాంటివైతే ఏమి లేవు. ఓకే. ఒకవేళ పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్న, వేరే మీకంటే దూరంగా ఉన్న, మీకు మీ పర్సన్‌కి సమ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల మీ ఇద్దరి రిలేషన్‌షిప్ బాలేకపోయినా కూడా ప్రేమ మాత్రం చాలా ప్యూర్‌గా ఉందండి. ఓకే. దిస్ ఈజ్ అ ప్యూర్ లవ్. క్లియర్? సో, ఇప్పుడు ఇంకోటి, ద సన్ కార్డ్ అంటే మీ వ్యక్తి ఎప్పుడు కూడా అండి మీ గురించి ఆలోచించేటప్పుడు చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తారు. అంటే మీ వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా తక్కువ చేసుకోవడం వాళ్ళ మనసులో, మీరు తప్పు చేస్తున్నారన్న ఫీలింగ్‌లో ఉండడం అలాంటిదైతే లేదు. చాలా పాజిటివ్‌గా ఉంటారు మీ వైపు. ఓకేనా? సో, మీ గురించి ఎప్పుడు ఆలోచనలొచ్చినా కూడా, మీ గురించి ఎప్పుడు వాళ్ళ థాట్‌లో మిమ్మల్ని మనసులో తలుచుకున్నా సరే, ఒక మంచి ఆలోచనలతోనే ఉంటారు తప్ప, మిమ్మల్ని తిట్టుకోవడమో, లేపోతే మిమ్మల్ని కోపంగా ఆలోచించుకోవడమో అట్లాంటిది లేదండి. మనసులో చాలా హ్యాపీనెస్ అనేదైతే వస్తది. మీ వల్ల మీ గురించి ఆలోచించడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ గూడా వీళ్ళకి రావడం గూడా జరుగుతుంది. సో, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మిమ్మల్ని కలవడానికి వీళ్ళకి ఎలాంటి ఏమంటారంటే ఇష్టం లేదు అనేదైతే లేదండి. చాలా ఇష్టం. అంటే మీతో ఉండడం వాళ్ళకి చాలా ఇష్టం. చాలా ఎనర్జిటిక్ గూడా ఉంటారు. అంటే ఇక్కడ మీరుండడం వల్ల హ్యాపీనెస్ ఒకటి, ఎనర్జీ ఒకటి, అండ్ వాళ్ళు ఏదైనా సరే ఒక చేయాలి అన్న పట్టుదల. అంటే ఇప్పుడు చూడండి, కొద్దిమంది మనకిష్టమైన వ్యక్తులు దూరంగా ఉంటే ఏది చేయబుద్ధి గాదు. ఏ పని చేయబుద్ధి గాదు. తినాలనిపించదు, ఎక్కడికైనా వెళ్ళాలనిపించదు. ఎవరైనా పక్కన మనకు మంచి చేసే పర్సన్స్, లేదంటే మనకిష్టమైన పర్సన్స్ ఉన్నా సరే, వీళ్ళ వాల్యూ మనం ఇవ్వలేము. సో, వీళ్ళకున్న వాల్యూ మన మనసులో ఏదైతే ఉంటుందో అది వేరే వాళ్ళకి ఇవ్వలేమనమాట. సో, అలాగా మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మీరు దగ్గరుంటే చాలు ఒక రకమైన ఉత్సాహం వీళ్ళలో రావడము, ఏ పనైనా సరే చాలా యాక్టివ్‌గా చేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి అది మీ పర్సన్ అనుకోవడం మీ గురించి. నెక్స్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో, వీళ్ళ ఆలోచనలన్నీ కూడా చాలా మీ వైపు అట్రాక్షన్‌గా కనిపిస్తున్నాయండి. ఏంటంటే చూడండి, మీకు మీ పర్సన్‌కి ఏదైనా జరగొచ్చు. లైక్ ఏదైనా కొట్లాటలు గానివ్వండి, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, లేదనంటే మిమ్మల్ని బ్లాక్ చేసేసి ఉంటారు. రైట్? సో, బ్లాక్ చేసేసి మీరు ఎంత బతిమలాడినా గూడా, మీరు వేరే వేరే నంబర్స్ నుంచి ట్రై చేసినా కూడా, వాళ్ళ సైడ్ నుంచి మనసులో ఏదైతే అనుకుంటున్నారో మీకు చెప్పడం లేదు. బట్ ఇక్కడ చూడండి, మనసులో మాత్రం మీ గురించే ఆలోచిస్తున్నారు. అంటే ఏంటంటే దొంగలాగా దాచుకోవడం. అంటే ఏంటి, ప్రేమని లోపల పెట్టుకుంటున్నారు గానీ బయటికి ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. సో, మీరు ఇష్టమని తెలుసు, ఇష్టం. అండ్ మీరెంత ఇష్టపడుతున్నారు, మీరెంత ఎంత బాధపడుతున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఏంటంటే ఇక్కడ అన్నీ తెలిసినా సరే దే డోంట్ వాంట్ టు ఎక్స్‌ప్రెస్. అంటే వాళ్ళకి ఇప్పుడు అప్పట్లో ఎందుకో చూపించాలని అనిపించట్లేదు. ప్రేమ ఉన్నా సరే బ్లాక్ చేసి ఏదో దాసుకొని ఉంటున్నారు తప్ప, అంటే ఏంటి, మీకు దూరంగా ఉంటున్నారు తప్ప, మీ గురించి ఆలోచనలైతే చేయకుండా ఉండడం లేదనమాట. మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్. సో, కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్ అనేసి. సో, ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీకు ఏదైతే ప్రేమ అందించారు, లేకపోతే మీ మనసులో ఏదైతే వీళ్ళ మీద అభిప్రాయం ఉందో, లేదు ఈ చాలా మంచి పర్సన్, లేదు నన్ను నిజంగానే ఇష్టపడ్డారు, నా నాతో ఉన్నప్పుడు అంటే మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు ఏదైతే ప్రేమ చూపించారో, మీకు ఏదైతే ప్రొటెక్షన్ ఇచ్చారో, ఇదంతా కూడా చాలా ప్యూర్. అంటే నిజంగానే వాళ్ళు మీకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారు. మనస్ఫూర్తిగా మీతో అన్నీ షేర్ చేసుకున్నారు. మనస్ఫూర్తిగా మీతో జీవితాంతం ఉండాలని కూడా అనుకున్నారు. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అదే వీళ్ళు మనసులో అనుకోవడం. నేనెక్కడ గూడా నిన్ను మోసం చేయాలని అనుకోలేదు. అలాగే నీకు దూరంగా ఉంటానని గూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనిప్పుడు నీకు దూరమైన తర్వాత నీ ప్రేమని నేను మిస్ అయిపోతున్నాను. సో, ఇక్కడ నేనేం నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ప్రస్తుతం నేను తీసుకోలేకపోతున్నాను. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ది రైట్ టైమ్. ఓకే. నేను మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఇక్కడ ఏంటంటే టీమ్ వర్క్ అనొచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీతో ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనొచ్చు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉండడానికి కారణాలు గూడా కొంచెం అదర్ పర్సన్స్ కూడా ఉండొచ్చండి. అంటే ఏంటంటే మీతో మాట్లాడాలనున్నా, మీతో కలవాలనున్నా, వీళ్ళకేదో సంథింగ్ ఇక్కడ పర్సన్స్ కూడా మేబీ వీళ్ళని ఆపొచ్చు. ఓకే. సిట్యుయేషన్స్ కూడా ఆపొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రేమ ఉంది, చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, మీతో
ఒకసారి కలవాలనిపిస్తుంది, అన్నీ ఉన్నాయి మనసులో. బట్ ఏంటంటే ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ వీళ్ళని ఆపుతున్నాయన్నమాట. అవి ఏం రిస్ట్రిక్షన్స్ ఏంటి అని అంటే అవి మీకు బాగా తెలుసు. ఓకేనా? సో వీళ్ళ జీవితంలో ఎవరైనా పర్సన్ ఉండొచ్చు, లేదనంటే సిచ్యువేషన్ ఉండొచ్చు, లేదనంటే వాళ్ళు ఏదైనా వాళ్ళకున్న గోల్ ప్రకారంగా కూడా వాళ్ళు మేబీ మీకు దూరంగా ఉండొచ్చు. సో ఏదైనా జరగవచ్చు, వాటెవర్. బట్ ఇక్కడ ఏంటంటే మీ గురించి ఎక్కువ ఆలోచనలతో పాటు మిమ్మల్ని కలవాలన్న ఉద్దేశాలు అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. చాలా ఇష్టపడ్డారండి వీళ్ళు. ఇక్కడ ప్యూర్ అయితే లవ్ అయితే ఉంది మీ పర్సన్కి. ద డెవిల్ ఎనర్జీ చూపించాం కదా. ఇక్కడ అన్హెల్దీ అటాచ్మెంట్స్ అంటే ఇక్కడ కొద్దిమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరేనండి, ఇక్కడ కొంచెం ద డెవిల్ ఎనర్జీ అని అంటే సమ్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. వేరే వాళ్ళతో మేబీ కొద్దిమందికి రిలేషన్షిప్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరి కంట్రోల్లోనే ఉండొచ్చు. అంటే కంట్రోల్లో అంటే ఏంటంటే ఇక్కడ డిపెండెన్సీ కూడా ఉంటుందండి. డిపెండెన్సీ అంటే ఏంటంటే కొద్దిమంది మీకు దూరంగా ఉంచడం కోసం వీళ్ళు చాలా ప్రయత్నాలు కూడా చేయొచ్చు. మీ గురించి నెగిటివ్గా కూడా చెప్పొచ్చు. మీరు కరెక్ట్ పర్సన్ కాదని కూడా చెప్పొచ్చు. సో ఇలాంటి కంట్రోలింగ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ కూడా ఉన్నారండి. అండ్ వాళ్ళు చెప్పిందే వాళ్ళు నిజాలు అనుకొని కూడా కొద్దిమంది భావించవచ్చు. అండ్ ఇక్కడ ద చారియట్ అండి. సో ఇక్కడ ఎనీవే ఇక్కడ ఏమవుతుందంటే ఎట్ ది ఎండ్ ఎవ్రీడే వాళ్ళ జీవితంలో ఎంత పనులు చేస్తున్నా కూడా కంప్లీట్గా మీ వైపు అట్రాక్షన్ ఉంది. మీ వైపు చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీరు ఐ మీన్ మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్నే ఎక్కువగా ఆలోచించుకోవడం. అంటే ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉండాలి, మీరు చాలా సంతోషంగా ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మీరు బాధపడాలనో, లేకపోతే మీరు దూరమైనందుకు మీరు చాలా అంటే పాడైపోవాలని కొద్దిమంది కోరుకుంటారు. అర్థమైందండి? అంటే ఎట్లా అంటే నేను లేకపోతే నువ్వు అసలు బాగుండకూడదు, నీ జీవితం కూడా ఇలాగ అయిపోవాలి, ఇట్లాగ ఆలోచిస్తారు కొద్దిమంది. కానీ మీ పర్సన్ అట్లాంటి పర్సన్ కాదు. మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడైనా సరే చాలా ఎనర్జెటిక్గా ఉండాలి, మీరు చాలా హ్యాపీగా ఉండాలి. అండ్ మీ వైపు ఆలోచనలు వచ్చినప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ అలాగే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు మిమ్మల్ని కలవడానికి. ఎనర్జెటిక్ అంటే ఏంటి? అట్రాక్షన్ అంతా లాగుతుంది మీ వైపు. అంటే ఆలోచనలు మీ వైపు ఎక్కువగా లాగుతున్నాయి. అండ్ ఎనీ టైం మేబీ మీ పర్సన్ ఏంటంటే నిర్ణయం తీసుకునే అవకాశాలండి. అంటే ఏదో ఒకటి తేల్చుకునే ఉద్దేశాలలో కూడా మీ పర్సన్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అండి మీ గురించి నెగిటివ్ ఫీలింగ్స్ అయితే మీ పర్సన్కి లేవండి. ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకుంటున్నారు, మిమ్మల్ని అర్థం చేసుకున్నారు అంతకుముందు, ఇప్పుడు కూడా అర్థం చేసుకొని కూడా వాళ్ళు ఏంటంటే ఎదురు చూడడం అండి. కొంచెం వాళ్ళ సిచ్యువేషన్స్, లేదంటే కొద్దిగా మీకు మీ పర్సన్కి ఉన్న తగాదాలు ఉండొచ్చు. సంథింగ్ ఏదన్నా ఆర్గ్యుమెంట్స్, ట్రస్ట్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉంటాయి. అవి చిన్న చిన్నవి ఉన్నా మనసులో ప్రేమ మాత్రం చాలా స్ట్రాంగ్గా నాకు ఉంది. ఇలా మిమ్మల్ని తలుచుకుంటూ వీళ్ళు జీవితం గడపడం కూడా జరుగుతుందండి. సో ఇక్కడ రానున్న రోజుల్లో అండి మరి మీకు మీ రిలేషన్షిప్ ఎలా మారుతుంది? ఇప్పుడు పర్సన్ ఆలోచనలలో అయితే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ మిమ్మల్ని కావాలని కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది. కాకపోతే ఫ్యూచర్లో అండి, మీ ఇప్పుడు ఫ్యూచర్ అని అంటే ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది వాళ్ళది, వాళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలను బట్టి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చు మీ జీవితానికి సంబంధించి అనేది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం రాశుల పరంగా కూడా చూద్దామండి. ఇక్కడ మీ పర్సన్ రాశి మీకు తెలిసి ఉండదు కాబట్టి మీ రాశి తీసుకుంటాను నేను. సో మీ రాశుల పరంగా మీకైతే ఐడియా ఉంటుంది కదండి, మీది ఏ రాశి ఏంటి అనేది. కొద్దిమందికి మీ పర్సన్ యొక్క రాశి కరెక్ట్గా తెలియదు, చాలా నాకు తెలిసి కొద్దిమంది అవన్నీ పట్టించుకోరు కదా. ఎక్కువ ప్రేమించారనుకోండి, ఇష్టపడ్డారనుకోండి ఎవరైనా, అవన్నీ చూడరు కదా. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కొద్దిమందికి తెలియదు వాళ్ళు ఏ రాశిలో పుట్టారు, వాళ్ళు అసలు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ఒక అవగాహన అయితే ఉండదండి. సో మరి నేనైతే ఒకసారి క్లియర్గా మీ రాశులను బట్టి కూడా నేను చెప్తానండి. మీ పర్సన్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ కానివ్వండి, వాళ్ళు అట్రాక్షన్ అవన్నీ మనం ఆల్రెడీ చూసాము. అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు, ఫ్యూచర్లో మీ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది రాశుల పరంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చండి. అయితే మీరు రాశులు అనగానే ఏంటంటే కొద్దిమందికి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కొద్దిమందికి ఉంటాయండి. ఇంకా కొద్దిమందికి ఏమో పుట్టిన జన్మ నక్షత్రం ప్రకారం అట్లా కూడా చూస్తారు. సో మనం ఏంటంటే కొద్దిమంది పేర్ల ప్రకారం కూడా చూసుకుంటారండి. కొద్దిమందికి డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు కదా, సో వాళ్ళు నేమ్స్ ప్రకారం కూడా చూసుకుంటారు. సో మనకేంటంటే కన్ఫ్యూజన్ లేకుండా అండి, ఇప్పుడు మీకు రాశులను బట్టి నేనైతే ఒకసారి క్లియర్గా చూస్తాను. ఇక్కడ మీ పార్ట్నర్ యాక్షన్ మీ పైన ఏ విధంగా ఉంటుందనేది నేను రాశుల ప్రకారం అయితే చూస్తాను. సో ఫస్ట్ అయితే నాకు తెలిసి ఇది మేషరాశి ఒకటి, సింహరాశి అండ్ అలాగే ధనుస్సు రాశి, ఈ 3 రాశుల వాళ్ళకి మీ పర్సన్ మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. ఈ రాశులు నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అవి మీ రాశులండి, మీ పర్సన్వి కాదు. సో మీ జీవితంలోకి వచ్చే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇష్టపడే పర్సన్,
మీరు ఎవరికైతే దూరంగా ఉన్నారో, ఎవరినైతే కావాలని కోరుకుంటున్నారో, సో ఆ పర్సన్ అసలు మీ మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఫ్యూచర్లో. సో రాశులు వచ్చేసి వృషభ రాశి, సారీ అండి, మేషరాశి, అలాగే సింహరాశి అండ్ అలాగే ధనుస్సు రాశి. సో ఈ 3 రాశులలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ పర్సన్తో వీళ్ళ ఫ్యూచర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో నేను ఒక 3 కార్డ్స్ అయితే తీస్తానండి, చూద్దాం. వావ్, సూపర్. సో 3 ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పిన రాశులు గుర్తుపెట్టుకోండి. మేషరాశి, అలాగే సింహరాశి, మేషరాశి, సింహరాశి అండ్ ధనుస్సు రాశి. సో వాళ్ళకి ఫ్యూచర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది మీ పర్సన్తో. ఇప్పుడు మీతో ఉన్న పర్సన్ చూడండి, ఇక్కడ ఛాన్సెస్ అయితే చాలా సో ఇక్కడ ఏంటంటే 8 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో 8 ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్ అండ్ ఇక్కడ 7 ఆఫ్ కప్స్. చూడండి, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఇది మీ రాశుల ప్రకారం మీ పర్సన్ అనుకునే విషయాలు ఏంటంటే, ఇక్కడ 8 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మూవ్ ఆన్ అయిపోయే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఇక్కడ మీరు చాలా వరకు మీ సైడ్ నుంచి చాలా ప్రయత్నాలు మీరు చేస్తారు వాళ్ళని సింహరాశి అండి ఇది చూడండి. స్ట్రెంగ్త్ కార్డ్ అనేది మన టారో కార్డ్లో సింహరాశికి బాగా వర్తిస్తుంది. సో నా లెక్క ప్రకారంగా, అంటే నా ఇంట్యూషన్ ప్రకారంగా సింహరాశిలో ఉన్న వాళ్ళకి, మీరు ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఇది కనిపిస్తుంది. ఏంటంటే మీ పర్సన్ మోస్ట్లీ మూవ్ ఆన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి, చాయిసెస్ కూడా చాలా ఉన్నాయి మీ పర్సన్కి. ఏంటంటే మీరే కాదు, మీకంటే కూడా ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే మీ వైపు వచ్చే అవకాశాల కంటే మీ నుంచి దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో వచ్చేసి మేషరాశి, అలాగే సింహరాశి అండ్ ధనుస్సు రాశి. సో ఈ 3 రాశుల వాళ్ళల్లో ఎక్కువ ఛాన్సెస్ అయితే మీరు ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వాళ్ళకి పర్సన్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే నో వరీస్ అండి. ఇక్కడ ఏంటంటే 3 ఆఫ్ కప్స్ అని అంటే ఏంటంటే మీకు మాత్రం జీవితంలో ఈ పర్సన్ దూరమైనా సరే మీ జీవితం మాత్రం బాగుంటుందండి. ఎందుకంటే మీకు ముందు ముందు మీ జీవితంలో చాలా మంచి అవకాశాలు, లేదంటే మంచి శుభకార్యాలు మీ ఇంట్లో జరిగే అవకాశాలు, అలాగే మీ జీవితం మాత్రం బాగుండే అవకాశాలే కనిపిస్తున్నాయి. అంటే ఈ పర్సన్ దూరమైనంత మాత్రాన మీ జీవితం అయిపోయిందని మాత్రం మీరు అనుకోవాల్సిన అవసరం లేదని యూనివర్స్ మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనము ఏమిటంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, అలాగే మీనరాశి. సో మీరు కనుక ఈ రాశులలో ఉండంటే ఇక్కడ మీ పర్సన్తో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఇష్టపడే పర్సన్తో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనము చూద్దాం. సో కర్కాటక రాశి మీరు స్కిప్ చేయకండి ఎవరు కూడా, ఎందుకంటే ఇక్కడ మీ పేరు ప్రకారం కూడా కలవచ్చు, జన్మ నక్షత్రం ప్రకారం కలవచ్చు, ఏదైనా సరే ఇందులో ఏ విధంగా మీ రాశి కలిసినా కూడా దాన్ని మీరు రెజనేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ అలాగే మీనరాశిలో ఉన్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్తో ఫ్యూచర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశిలో ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ పార్ట్నర్తో ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి 4 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం మీరు ఇమోషనల్ పర్సన్స్ మీరు. సో ఇక్కడ అలాగే ద స్టార్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. సో ఇక్కడ మీ జీవితంలో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయండి. ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి మీ జీవితంలో చాలా మార్పులు అయితే రాబోతున్నాయి. ఇక్కడ మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అని అంటే, ఇక్కడ మీకు రీయూనియన్ ఛాన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో రీయూనియన్ ఎందుకు అని అంటున్నానంటే ఇక్కడ మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ ఏంటంటే మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత కొంచెం స్పేస్ కోరుకోవడం, వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోవడం. అంటే ఏంటంటే అండి, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి, మనం కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి, వాళ్ళని ఆలోచించుకునే విధంగా చూడాలి. అండ్ మీ దూరం అయితే మీ విలువ ఏంటో వాళ్ళకి తెలిసి రావాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా మీ పర్సన్ కనుక మిమ్మల్ని అర్థం చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ కూడా వచ్చిందండి. అంటే ఏంటంటే మనకి కర్మ అనేది చేంజ్ అవ్వడం, సైకిల్ చేంజ్ అవ్వడం, జీవితంలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా రివర్స్ అవ్వడం అనమాట. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు చాలా అంటే మీకు నెక్స్ట్ వచ్చే
వచ్చేది ఏంటి, హ్యాపీ లైఫ్ అనమాట. సో ఇక్కడ ఇదంతా కంప్లీట్గా ఒక పాజిటివ్ కార్డ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో, మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో, ఎవరినైతే కావాలని కోరుకుంటున్నారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా ఆలోచిస్తున్నారండి, మళ్ళీ మీతోనే కలవాలి, మీతో మళ్ళీ ఆ ఇమోషనల్ బాండ్ అంటే ఏంటండి, ఇష్టం అండి. అది మనసుకి దగ్గర అవ్వడం. మనము ఫిజికల్గా మనము ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని గొడవలు పడ్డా, ఏదైనా మనసు మాత్రం మనకి ఎలా ఉంటుందండి, ఆ పర్సన్నే కోరుకోవడం జరుగుతుంది. సో అదే మీ మనసులో ఏదైతే కోరుకుందో అదే సేమ్ మీ పర్సన్ కూడా. ద స్టార్ కార్డ్ అని అంటే ఇది రీయూనియన్ అండి. అంటే మళ్ళీ అదే ఇమోషన్స్ని వాళ్ళు కోరుకుంటున్నారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇది ఎవరికండి, ఎందుకంటే ఆల్రెడీ ఈ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు వాటర్ సైన్ అంటే ఏంటంటే వాళ్ళ ఇమోషనల్ పర్సన్స్ వాళ్ళు చాలా. సో ఇమోషనల్ పర్సన్స్ అంటే మీతో దూరం అయ్యారు అని అంటే అక్కడ ఏంటి అర్థం అంటే హట్ అయ్యారు చాలామంది. సో మీ వల్ల హట్ అయి ఉంటారు, సో అందుకని మీకు దూరం అయి ఉంటారు. సో ఇక్కడ మీరు పర్సన్ ఈ ఇమోషనల్ వాటర్ సైన్ మీదండి. సో మీరు ఇమోషనల్ పర్సన్. సో మీరు హట్ అయ్యి మేబీ వీళ్ళ నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీ వాటర్ సైన్ మీది కాబట్టి, అంటే మీరు ఇమోషనల్ పర్సన్ కాబట్టి మీరు మీ పర్సన్ని కొంచెం దూరం ఉంచినట్టు కనిపిస్తుంది. ఓకే, నవ్ ఐ అండర్స్టాండ్ అండి. ఏంటంటే ఇక్కడ మీరే మేబీ స్పేస్ తీసుకుంటున్నారు, మీరే కొంచెం మీ పర్సన్ నుంచి దూరంగా ఉంటున్నారు. గొడవ కూడా పడ్డారు బాగా. ఓకే, గొడవలు కూడా బాగా పడ్డారు, దానికి బాగా హట్ అయి ఉంటారు మీరు. బట్ ఆ పర్సన్ని మీరు కోరుకుంటున్నారండి, మళ్ళీ ఆ పర్సన్తోనే జీవితం కావాలని కూడా కోరుకుంటున్నారు. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ రీడింగ్. ఓకే, ఆపోజిట్ సైన్ అంటే ఆపోజిట్ రాశి వాళ్ళది కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. మీ మనసులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మాత్రం ఏదైతే మీకు టారో కార్డ్స్ రీడింగ్ ద్వారా వచ్చిందో అది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రం మీకు అక్యురేట్గా ఇంకా క్లియర్గా మీకు ఆన్సర్స్ కూడా మీ లైఫ్కి సంబంధించి వస్తాయండి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఇంకొక చూద్దాము. ఇక్కడ మిథున రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఇందులో ఇప్పుడు వ్యూవర్స్లో మిథున రాశి, అలాగే తులారాశి, కుంభరాశి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇష్టపడే పర్సన్తో ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందనేది చెక్ చేద్దామండి. మీకు ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది మీ పర్సన్తో. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మిథున రాశి, తులారాశి, కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్తో ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ. ద మ్యాజిషియన్. వావ్, సూపర్. సో నైట్ ఆఫ్ పెంటికల్స్, 9 of Wands అండ్ ద హెర్మెట్. ఇక్కడ మీ పర్సన్ చాలా రిఫ్లెక్షన్ కోరుకుంటున్నారు మీ నుంచి. మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ద మ్యాజిషియన్ అంటే సంథింగ్ మీ డిజైర్ ఏదైతే ఉందో అండి, మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాన్ని చాలా స్ట్రాంగ్గా కోరుకోండి. అంటే ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఒక పాయింట్ చెప్పా, ఏంటి, కన్ఫ్యూజన్లో ఉండొద్దు. మీ డిజైర్ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా పాజిటివ్గా జరిగింది అన్నట్టుగానే మీ మనసులో ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ అండి, సో అండ్ సో పర్సన్ని మీరు కావాలని కోరుకుంటున్నారు, ఆ పర్సన్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు. సో ఆ పర్సనే వాళ్ళంతా వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు. అది ఏదైతే ఉందో అది జరుగుతుంది, ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని మనసులో పాజిటివ్గా మీరు ఆలోచించారనుకోండి, అది ఇప్పుడు కాకపోయినా ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. కానీ చాలామంది ఏంటంటే కన్ఫ్యూజన్లో పెట్టుకుంటారు మీ మైండ్ని. ఎలా పెడతారు, ఇలా కోరుకుంటారు రావాలని, కానీ మళ్ళీ భయం ఉంటుంది. ఎక్కడో ఏముంటుంది మళ్ళీ మనసులో, రారేమో, జరగదేమో, ఇది ఇంక ఇలాగే ఉంటుందేమో, నేను ఇలా బతకాలి, నా ఫ్యూచర్ ఎట్లా, ఇలాంటి భయాలతో ఉంటారు. అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది మీకే ఉన్నప్పుడు యూనివర్స్ ఎలా డిసైడ్ చేస్తుంది చెప్పండి. మీకు ఆ వే కరెక్ట్గా ఒకటే వేలో పాజిటివిటీ మీకు రావాలి మీ జీవితంలో అంటే నెగిటివ్ బ్లాక్స్ ముందు క్లియర్ చేసుకోవాలి. నెగిటివ్ బ్లాక్స్ ఏముంటాయి, మీ ఆలోచనలు. సో మీ ఆలోచనలలో ఫస్ట్ క్లారిటీ తీసుకోండి, ఏం జరగాలి, ఏం జరుగుతుంది, నమ్మకం ఉంచండి, ట్రస్ట్ ఉంచండి, అప్పుడు మాత్రమే మీరు కోరుకున్నది జరుగుతుంది. సో అదే మీకు యూనివర్స్ కూడా చెప్తున్నారు. డిజైర్ మీ మనసులో ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా కోరుకోండి. ఇక నైట్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే పర్సన్ని కావాలనుకుంటున్నారో ఆ పర్సన్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు మీ దగ్గరికి రావడానికి. కాకపోతే కొన్ని నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయి మీలో. ఆ నెగిటివ్ బ్లాక్స్ అయితే మీరు క్లియర్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు కోరుకున్నదే జరుగుతుంది. అండ్ ఇక్కడ 9 of Wands. ఇక్కడ 9 of Wands అని అంటే ఇక్కడ మీ పర్సన్లో ఆలోచనలు మీ పైన చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా క్లియర్గా క్లారిటీగా కూడా వీళ్ళు తెలుసు
మీకు మీ పర్సన్కి ఉన్న అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగవు అన్న ఆలోచనలలో ఉన్నారు మీ పర్సన్. అంటే ఏంటంటే ఇది ఇంకా జరగదు, ఇది ఇంతే. అండ్ ఇంకా అలాగే వీళ్ళు ఏదో తొందరపడే డెసిషన్స్ కూడా తీసుకుని ఉంటారనమాట. అంటే వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడమో, లేకపోతే వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడమో, సంథింగ్ ఏదో జరుగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మనసులో మీ పైన రావాలి, మీ వైపు చేయాలని ఉన్నా కూడా వాళ్ళు రాలేకపోతున్నారు. ఆ సిచ్యువేషన్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడేంటంటే చూడండి, ట్రైన్ అనేది పట్టాలు ఎక్కేసింది. వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ ఎక్కడికెళ్ళాలో అక్కడికి రీచ్ అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళా వెనక్కి రావాలంటే అదే పట్టాలల్లో వెనక్కి రాదు కదా! మళ్ళా తిరిగి రావాలి. అదే రీయూనియన్. బట్ ఇక్కడేంటంటే మీ డిజైర్ ఏదైతే ఉందో అది ఫుల్‌ఫిల్ కావాలంటే ఇక్కడ ఛాన్సెస్ నాకు తెలిసి 50-50. బట్ ఇక్కడేంటంటే మీ పర్సన్ ఆల్రెడీ ఒక జీవితంలోకి వెళ్ళిపోవడము, ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మీ దగ్గరికి రావాలన్నా కూడా ఆ ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయని నేను చెప్తా. ఎందుకంటే ఇక్కడ ద హెర్మిట్ కార్డ్ వచ్చిందండి. ద హెర్మిట్ అంటే రిఫ్లెక్షన్. ఏంటంటే వాళ్ళ మనసులో వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ కోసం, ఇంకా మీతో రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకోవాలని, మీతో మీ పైన ఇప్పటివరకు పడ్డ బాధలు, అంటే మీ గురించి ఇప్పటివరకు వాళ్ళు చాలా ఆలోచనలు చేసుంటారు, చాలా వరకు చేసుంటారు. బట్ నౌ దే వాంట్ టు చేంజ్ ఇట్. ఓకే. ఒక డెసిషన్ తీసేసుకున్నారు. ఇంకా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందుకెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అయితే అయినా మీరు స్ట్రాంగ్‌గా మీ డిజైర్‌ని మీరు చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకుంటే, నాకు అదే పర్సన్ కావాలని అనుకుంటే మాత్రం 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. బట్ ఇది నేను నమ్మకంగా చెప్పలేననమాట. ఎందుకంటే ఆల్రెడీ పర్సన్ వేరే డెసిషన్ తీసుకోవడము, వాళ్ళని వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకోవడం అంటే ఏంటి, ఇంకా ఆ ధ్యాస నుంచి బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట. అంటే వాళ్ళు వేరే డెసిషన్ తీసుకోవడం కూడా జరిగింది చాలామందికి. సో ఇది రెజనేట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ టారస్ అంటే ఏంటి, వృషభ రాశి. సో వృషభ రాశి వాళ్ళు కానీ, అలాగే కన్యా రాశి వాళ్ళు కానీ, అలాగే మకర రాశి వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్, మీరు ఈ రాశులలో కనుక ఉండింటే మీ పార్ట్నర్తో మీ ఫ్యూచర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దామండి. మీరు మనసులో తలుచుకోండి మీ పర్సన్ని, ఎవరైతే ఈ రాశులలో ఉన్నారో వృషభ రాశి, కన్యా రాశి అండ్ అలాగే మకర రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్లో మీ పార్ట్నర్తో ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దామండి. ఓకే, ఫైనల్లీ చెక్ చేస్తున్నాను షఫ్లింగ్. సో ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి ఇది. ఎందుకంటే ఇందాక కార్డ్ పడిపోయినా మళ్ళీ అదే మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది, ఏదో చెప్తున్నారు యూనివర్స్. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, 4 ఆఫ్ స్వార్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇక్కడ మీది కూడా జరుగుతుంది, మారుతుందండి, మార్పులు వస్తున్నాయి. ఓకే, సో ఇంకా నేను తీయను, 3 కార్డ్సే తీస్తాను. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీ పర్సన్ ఏదో నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి. జెమిని, లిబ్రా, సారీ వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి. సో మీ పర్సన్ చాలా 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 ఇష్టమైతే ఉంది మీ పైన. ఓకే, మీ గురించి ఎక్కువ ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఓకే, అండ్ ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారండి మీ గురించి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఇది మీ పర్సన్ మీ గురించి ఏదో నిర్ణయం కూడా తీసుకోవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళ మనసులో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఒక కొత్త లైఫ్ బిగిన్ చేయాలని అనుకుంటున్నారండి. సో నాకు తెలిసి ఇప్పటివరకు అయితే వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. అంటే ఇప్పటివరకు కూడా ఇంకా మీ గురించి ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటూ ఆ బాధపడుతున్నారు. అంటే మీ ఆలోచనలతో బాధపడుతున్నారు. బట్ ఇప్పుడు ఒక స్పేస్ అంటే ఏంటి, ఇప్పుడు అయితే ఒక ఆలోచనలు ఏ విధంగా చేస్తున్నారంటే ఇంకా అయిపోయింది. ఇంకా చివరిగా ఒక డెసిషన్ అయితే వీళ్ళు తీసుకోవాలని, వాళ్ళ లైఫ్లో చేంజెస్ తెచ్చుకోవాలని అయితే అనుకుంటున్నారు. సో నాకు తెలిసి మీతో రావాలా వద్దా అనే దానికంటే కూడా ఈ పర్సన్ ఇంకా నిర్ణయం తీసుకోవడానికి టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్ ఎక్కువ ఉందండి, వీళ్ళకి ఆలోచనలు, వాళ్ళ లైఫ్ గోల్ పైన ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే అంత ఇమోషనల్ పర్సన్ అయితే కాదండి. అంటే ఇమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే పర్సన్స్ అయితే లేరు చాలామంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకి, అంటే వాళ్ళ లైఫ్లో జరిగేవి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో ఇక్కడ ఆలోచనలు అయితే ఎక్కువగా లేవండి. ఇక నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు కంప్లీట్లీ ఒక ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి వెళ్ళిపోయారు అన్నట్టు అంటాం కదా. అంటే ఒక లైఫ్ నుంచి ఇంకొక లైఫ్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందనమాట. ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఇక్కడ కూడా మీ పర్సన్ అయితే అంత ఇమోషనల్గా మీ వైపు అయితే కనిపించట్లేదు. చూడండి ఇక్కడ ఇదేంటి, థర్డ్ పార్టీ. సో ఇక్కడ థర్డ్ పార్టీ అనొచ్చు, లేకపోతే వాళ్ళు చాలా మొండి పర్సన్స్ అనొచ్చు అండి. లేకపోతే ఒక మంచి డెసిషన్ ఏదో తీసుకున్నారు, వాళ్ళ లైఫ్కి సంబంధించి మీ గురించి ఒక డెసిషన్ కూడా వాళ్ళు ఏదో తీసుకోవడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ మీతో రీయూనియన్ కంటే కూడా ఛాన్సెస్ నాకు ఏంటంటే వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకునే విధంగానే కనిపిస్తున్నారండి. దీనికి క్లారిటీ అయితే మనం ఇవ్వలేము.
వస్తారా లేదా అనేది అయితే క్లారిటీ లేదు. వాళ్ళు వాళ్ళ జీవితమే చూసుకుంటున్నట్టుగా కూడా కనపడుతుంది. ఓవరాల్గా అండి నేను ఒకటి చెప్తాను, ఇన్ని రాశుల వాళ్ళవి మీకు తీసాను కదా, ఫైనల్గా నేనేం చేస్తానంటే ఒక్కసారి మీకు క్లారిటీ ఇస్తాను. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఇది కూడా చూడండి, ఇది జనరల్ రీడింగ్ మర్చిపోద్దు, ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్. సో ఇక్కడ మేల్ ఫీమేల్కి సపరేట్గా తీద్దాము. సో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఈ వీడియో వాచ్ చేసే వాళ్ళకి మీకు మీ పర్సన్తో రీయూనియన్ ఉందా లేకపోతే బ్రేకప్ అవుతుందా అనేది క్లారిటీ తీసుకుందాము. నేను మధ్యలో నుంచే తీస్తాను, ఒకటే కార్డ్ తీస్తానండి. దాన్ని బట్టి మీకు నెగిటివ్ కార్డ్ వస్తే నెగిటివ్ జరుగుతుంది, పాజిటివ్ కార్డ్ వస్తే మీకు పాజిటివ్ జరుగుతుంది మీ రిలేషన్షిప్లో. ఓకేనా? సో ఇప్పుడు యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా వ్యూవర్స్లో ఎవరైతే మేల్ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ పర్సన్ ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ పర్సన్తో గొడవలు కనిపిస్తున్నాయండి. ఎనీవే చూద్దాము ఏం జరుగుతుంది ఫ్యూచర్లో. ఇక్కడ ఒక కార్డు పడింది, నేను ఇప్పుడు చూపించాను, తర్వాత చెప్తా. సో ఫస్ట్ కార్డు లేదు, నేను మధ్యలో నుంచి తీస్తానండి కార్డు. చూడండి ఇదే కార్డు వచ్చింది. సో నేను తీస్తున్నానంటే మళ్ళీ ఇదే కార్డు వచ్చింది. ఇక్కడ ఏంటంటే గొడవలు, మీకు మీ పర్సన్కి చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మధ్యలో మీకు మీ పర్సన్కి చాలామంది ఉన్నారండి మధ్యలో. వాళ్ళు మీకు మీ పర్సన్ని మీ వైపు రానివ్వకుండా కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. అండ్ ఎక్కడ కూడా రీయూనియన్కి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీరు చాలా ఎదురు చూస్తున్నారు, మీ పర్సన్ పైన ప్రేమ చాలా పెంచుకున్నారు, మీ పర్సన్నే కావాలని మీరు కోరుకుంటున్నారు, ఎమోషనల్గా బాగా దగ్గర అయ్యారు వీళ్ళకి, మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ని. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేరే పర్సన్, ఈవెన్ మీ పర్సన్ కూడా సేమ్ ఫీలింగ్స్లోనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ వేరే గొడవల వల్ల ట్రస్ట్ ఇష్యూస్ అనుకోవచ్చు, ఆర్గ్యుమెంట్స్ అనుకోవచ్చు, అలాగే వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, వాళ్ళ వల్ల కూడా మీకు గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ కొంచెం నెగిటివ్గానే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనిపిస్తుందండి. ఓకే, మేబీ మీ పర్సన్ వేరే ఈ గొడవల వల్ల కూడా వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యి కూడా ఉండొచ్చు. ఇమోషనలీ ది మే బీ కనెక్టెడ్ టు సమ్వన్ ఎల్స్. సో ఇది వచ్చేసి మీకు, అందుకనే బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ చూడండి ఏమొచ్చింది, 2 ఆఫ్ పెంటికల్స్. అంటే ఇక్కడ జగిల్ అవుతున్నారు వాళ్ళు. జగిల్ అవ్వడం అని అంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు మీతో రిలేషన్షిప్. మీతో ఎలాంటి బంధం ఉంచుకోవాలా, మర్చిపోవాలా, వదిలేసుకోవాలా, ఏం ఇంకా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపించట్లేదు. బట్ ఇక్కడ మీకు మీ పర్సన్కి అయితే స్ట్రాంగ్గా గొడవలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ చూసుకుంటే కూడా మనకి ఏంటంటే 4 ఆఫ్ కప్స్ వచ్చింది. 4 ఆఫ్ కప్స్ అని అంటే ఇక్కడ మీ ప్రేమని వాళ్ళు తీసుకునే అవకాశాలు తక్కువ ఉన్నాయి, భయపడుతున్నారు వాళ్ళు కూడా. ఏంటంటే మీతో రిలేషన్షిప్లో ముందుకెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇది జనరల్ రీడింగ్, గుర్తుపెట్టుకోండి, అందరికీ కాదు. మేల్కి క్యాండిడేట్స్కే తీసాను రీడింగ్. కాకపోతే ఏంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవుతుందా అని అంటే నేనైతే చెప్పలేము. ఓకే, సో ఈ నెక్స్ట్ ఫీమేల్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్తో రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫైనల్లీ ఐమ్ షఫలింగ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏదో కార్డ్ అయితే వస్తుంది, యూనివర్స్ చూపిస్తున్నారు, నేను అదే తీస్తున్నాను. మీతో రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్ కోసం ఇది. సో 4 ఆఫ్ పెంటికల్స్, మీరు చాలా పొసెసివ్గా ఉన్నారు మీ పర్సన్ గురించి. మీ పర్సన్ని మిస్ చేసుకోవడం మీకు ఇష్టం లేదు. ఫీమేల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో, ఫీమేల్ అంటే ఎవరు, ఆడవాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మీ పర్సన్ని వదులుకోవడం మీకు ఇష్టం లేదు. మీరు చాలా ఇష్టపడ్డారు, మీ పర్సన్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో తప్ప వేరే వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి కూడా మీరు ఇష్టపడటం లేదు. బట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అండి, మీకు మీ పర్సన్కి అయితే సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఆర్ మీ పర్సన్ ఫైనాన్షియల్గా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ గురించి అనుకోవచ్చు, లేకపోతే మీతో రిలేషన్షిప్లోకి రావడానికి సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవో నడుస్తున్నాయి. నాకు ఎందుకో ఎక్కడో ఎక్కువ కొడుతుంది పెంటికల్స్. అండ్ మీరు చాలా వాల్యుబుల్ పర్సన్ కూడా అండి. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ గురించి మీకు చాలా వాల్యూ కూడా ఇస్తున్నారు. మీరు చాలా మంచి పర్సన్ అని తెలుసు, వెరీ కేరింగ్ పర్సన్ అనొచ్చు. కాకపోతే ఇక్కడ ఫైనాన్షియల్లీ సమ్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్యలో చాలామందికి. మేబీ రీయూనియన్ అనే కంటే కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా పెళ్లి చేసుకుంటారా, లేకపోతే పెళ్లి అయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారా, వేరే విధంగా ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చి మీతో మళ్ళీ అలాగే ఉంటారా అనేది అయితే ప్రామిస్ లేదు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కాంటాక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ వి కాంట్ ప్రామిస్. బట్ మీరైతే చాలా ప్రొటెక్షన్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళని మిస్ చేసుకోవడం మీకు ఇష్టం లేదు, రైట్? సో ఇంకొక 2 కార్డ్స్ అయితే తీద్దామండి, మీకు ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూద్దాము. సో ఇక్కడ చూడండి, ద టవర్ కార్డ్ వచ్చిందా లేదా, అందుకనే చెప్తున్నా. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువ మంది అయితే ఫైనాన్షియల్ థింగ్స్ ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్యలో. ఏదో వాళ్ళు ఒక పొజిషన్లోకి వెళ్ళిపోయినట్టుగా కూడా ఉన్నారు కొద్దిమంది. ఏంటంటే
వాళ్ళ సెటిల్మెంట్ ఏదో అయిపోయిందండి. అందుకని మిమ్మల్ని అంతగా పట్టించుకునే అవకాశాలు కనిపించట్లేదు. టవర్ కార్డ్ అని అంటే ఇక్కడ బ్రేకప్ కార్డే ఎక్కువగా కనిపిస్తుంది. ఎండింగ్ ద రిలేషన్షిప్. అండ్ 7 ఆఫ్ స్వార్డ్స్, చాలామంది మోసపోయారు ఇక్కడ. ఓకే. మీరు ఎవరైతే రిలేషన్షిప్లోకి వెళ్ళారో చాలామంది మోసపోయారు మీ వ్యక్తి వల్ల. వాళ్ళ స్వార్థమే చూసుకునే వ్యక్తుల్లాగానే కనపడుతున్నారు. అయినా మీరు గుడ్డిగా వాళ్ళని ప్రేమిస్తున్నారు. చూసారా, ప్రేమిస్తున్నారు, గుడ్డిగా మీరు ప్రేమిస్తున్నారు. బట్ వాళ్ళనే కావాలని కోరుకుంటున్నారు. మీకు తెలిసి కూడా, చాలామంది కూడా తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళే కావాలని మీరు కోరుకోవడం కూడా జరుగుతుంది. సో మేల్ ఫీమేల్కి క్లారిటీ ఇచ్చేసాను కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఇప్పుడున్న ఎనర్జీస్ ప్రకారం మనకు రీడింగ్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం లేదనేది మనకి నెక్స్ట్ వచ్చే ఎనర్జీస్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మాత్రం మీరు బాధపడొద్దండి, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండండి. ఏదైనా సరే ఇప్పుడు వచ్చే రీడింగ్ని బట్టి కూడా మీరు ఒక సొల్యూషన్ అనేది ఆలోచించండి. అంతేగాని ఇంకా బాధపడుతూ ఇంకా ఇదే ఇట్లా అయింది అట్లా అయింది అని అనుకోకండి. పర్సనల్ రీడింగ్ తీసేసుకోండి, సైడ్ వెళ్ళిపోండి, మంచి చక్కగా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లేదని అనుకుంటే దీన్ని బట్టి మీరు ఏం చేయాలనేది ఆలోచించండి తప్ప అక్కడే ఉండిపోదండి. అదే బాధలలో ఉండొద్దు. ఒక స్టెప్ ముందుకేయండి. మూవ్ ఫార్వర్డ్. ఎప్పుడైనా సరే మూవ్ ఫార్వర్డ్. ఎప్పుడైనా మీ జీవితానికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ సెల్ఫ్ లవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడండి. ఇంకోటి, నెగిటివ్ బ్లాక్స్ అండి. నేను ఇందాక చెప్పింది మర్చిపోద్దు. నెగిటివ్ బ్లాక్స్ చాలా ఉన్నాయి మీలో. ఎందుకంటే ఆలోచనలు మనకి కన్ఫ్యూజన్గా ఉంటే మన జీవితం కూడా అలాగే కన్ఫ్యూజన్గానే అయిపోతుంది. కాబట్టి ఒక క్లారిటీ ఉంచుకోండి. ఒక లైన్ అనేది గీసుకోండి. అదే లైన్ పైన ఆలోచనలు కానీ మన దారి కానీ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎన్ని వచ్చినా సరే మన మైండ్ ఒక స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకొని అది పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా అదే పట్టుకొని మనం వెళ్ళాలి. సో బీ కేర్ఫుల్ విత్ ద రిలేషన్షిప్స్. ఓకే, బీ కేర్ఫుల్ విత్ ద రిలేషన్షిప్స్. అండ్ ఎక్కువగా ఏదైనా అతి జరిగితే ప్రమాదమే. సో ఏది కూడా అతిగా జరగకుండా చూసుకోండి. మన లైఫ్లో ఈ రిలేషన్షిప్ అనేది మన పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంతే తప్ప అదే లైఫ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్గా బాధపడే వాళ్ళు ఏం చేయాలంటే ముందుగానే మీరు ఒకరికి కనెక్ట్ అయ్యే ముందలా ఏం చేయాలి, బాగా ఆలోచించుకోండి. ఇది ఎంతవరకు నడుస్తుంది, ముందే మనం అంత కనెక్ట్ అవ్వకూడదు వాళ్ళకి అనేది మీకు ఒక లెసన్ అని అనుకోండి. ఇప్పుడు జరిగిందంతా కూడా మీకు ఒక లెసన్. సో ముందు అలాంటివి జరగకుండా చూసుకుందాం అన్నట్టుగా డెసిషన్స్ తీసుకోండి. స్ట్రాంగ్గా ఉండండి, మేల్ ఆర్ ఫీమేల్ ఎనీవన్. Okay, thank you so much, and please subscribe my channel and also take personal reading. Have a nice day. Thank you.